సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఆయనతో పాటు వారి సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి మనవడు దేవాంశతో కలిసి గ్రామ దేవతకు పూజలు చేశారు. ప్రతి ఏటా గ్రామంలోనే పండుగ జరుపుకుంటున్న చంద్రబాబు ఈసారి కూడా పూజల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్యాంటు షర్టులో కనిపించే సీఎం ఈసారి పంచికట్టారు. మనవడు దేవాంశ్ కూడా సంప్రదాయ వస్త్రాలు ధరించాడు. सर एक मिनट కాసేపట్లో చంద్రబాబు తన తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులర్పిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. సంబరాలకు నారావారిపల్లి సర్వంగా సుందరంగా ముస్తాబైంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు స్వగ్రామమైన నారావారిపల్లికి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారని చెప్పుకోవాలి. అంతకు ముందుగానే 2 రోజుల ముందుగానే నారా బ్రహ్మణితో పాటు నారా భువనేశ్వరి, దేవాంశ్తో పాటు నారా లోకేష్ కూడా 2 రోజుల ముందుగానే నారావారిపల్లికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటూ సంక్రాంతి సంబరాలను పనులను వీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులైన నారా అమ్మనమ్మ, నారా ఖర్జూర్ నాయుడు సమాధుల వద్ద ఉన్నాం. మొదట ముఖ్యమంత్రి బయట వచ్చిన వెంటనే ఈరోజు ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన అనంతరం ఇక్కడ సమాధుల వద్దకు చేరుకుని వారికి నివాళులు అర్పించనున్నారు. అటు తర్వాత వారికి కొత్త బట్టలను కూడా సమర్పిస్తారు. అటు తర్వాత నేరుగా నాగాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇంటికి వెళ్తారని తెలుస్తుంది. దాదాపు ఈ 2 రోజులు కూడా ఇక్కడే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం సాయంత్రం నుంచి ఓన్లీ ఇంటి వరకే పరిమితం అవుతున్నారని తెలుస్తూ ఉంది. ఓన్లీ బంధువులు, చిన్ననాటి స్నేహితులతో మాత్రమే ఆయన కలుస్తారు. ఎటువంటి రాజకీయ నాయకులతో కానీ ఇతర ప్రముఖులతో కానీ విశేష చెప్పడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళతో కలవడానికి కూడా మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఉదయం కూడా ఇంటి వరకే పరిమవుతారు. ఇంటి కుటుంబ సభ్యులతోనే ఆయన గడుపుతారని తెలుస్తూ ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడానికే ఆయన సమయం కేటాయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే నాయకులు ఆయనకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా విశేష చెప్పడానికి ఎవరైతే వస్తారో వారిని ఎవరిని కూడా రావద్దంటూ కూడా ఒక సందేశాన్ని అయితే నాయకులకు, కార్యకర్తలు పంపించిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ అమ్మనమ్మ సమాధి వద్ద మొత్తం కూడా సుందరంగా అలంకరించారు. ఇక్కడికి వచ్చిన అనంతరమే ఆయన ఇక్కడ వారికి నివాళులు అర్పించి కొత్త బట్టలను కూడా సమర్పిస్తారని తెలుస్తుంది. ప్రతి ఏటా ఇలాగే ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం నారావారి కుటుంబం మాత్రం వచ్చింది, కానీ నందమూరి కుటుంబం రాలేదని చెప్పుకోవాలి. గత ఏడాది నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నా అయితే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలై విజయవంతంగా అయిన సందర్భంగా కూడా బాలకృష్ణ ప్రమోషన్లో ఉన్నారు. అదేవిధంగా ఆయన స్వగ్రామమైన నెమ్మకూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లడం కారణంగా ఈసారి నందమూరి కుటుంబంకు ఎవరు కూడా నారావారిపల్లికి రాలేదని చెప్పుకోవచ్చు. ఓన్లీ చంద్రబాబు నాయుడు కుటుంబం మాత్రమే ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనలో భాగంగా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వాహనాలు వస్తాయంటే వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి కుటుంబ సభ్యులతో కేటాయించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.
సంక్రాంతికైనా పిల్లల్ని రమ్మని చెప్పండి. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నారావారిపల్లెలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పండుగ రోజు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు ముఖ్యమంత్రి. గతేడాది నుంచి మనవడు దేవాంశ్ కూడా వేడుకల్లో పాల్గొంటుండడం నారావారి కుటుంబంలో కొత్త సంతోషాన్ని నింపుతోంది.